ఏమంటారు ఆయన ఇంట్లుంటే తెలుస్తలేదు కానీ బయటికి వెళ్తే సాగు కొడుతుంది. హలో మామ, నమస్తే అందరికి, వెల్కమ్ టు మై ఛానల్. నేను కొంచెం హైదరాబాద్లో కొంచెం పని ఉందని హైదరాబాద్ దాకా వెళ్దాం అనుకున్నా. సో వెళ్ళే టైంలో మీకు వీడియో చూపెడదామని అనుకుంటున్నాను. ఇక్కడ నుంచి స్ట్రేట్గా వరంగల్ రైల్వే స్టేషన్కి వెళ్ళాను. రైల్వే స్టేషన్ నుంచి వెళ్తుంటే ఒక ట్రైన్ అట్లీస్ట్ 3:40 to 3:04కి ట్రైన్ ఉంది. సో అక్కడ నుంచి ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నా. కొద్దిసేపు అట్లా వీడియోలు తీసుకున్నా. అంత రష్ లేదు, బాగానే ఉంది. అంతలోపు ట్రైన్ వచ్చేసింది. నేను వెళ్ళి చూస్తున్నాను సీట్లు ఎక్కడైనా అవైలబుల్ ఉన్నాయో లేవో అని. ఫైనల్గా అయితే సీట్ దొరికింది మనకి. సో అంతసేపు ఏం చేయాలని వీడియోలు తీసుకున్నట్లు సోకులు పడ్డ కొద్దిసేపు అన్నట్టు. 5 to 6 లోపు ఇప్పుడు చిన్నగా తెల్లారుతున్నా కానీ నేను కొంచెం వ్యూ కోసం బయటకు వచ్చి చూస్తుంటే సూర్యుడు చిన్నగా వెళ్తున్నాడు. అంతలోపు చూస్తున్నా కానీ ఆలరు బాగా అయితే వచ్చేసింది. కొంచెం నీళ్ళు ఉందేమో అని కొంచెం పొంగి చూసాను అనమాట. అది ఎండిపోయి చాలా రోజులు అవుతుంది, ఎప్పుడో ఎండిపోయింది. నాకు కూడా చిన్నగా నిద్ర వస్తుంది. కొద్దిసేపు అట్లా పడుకుందామంటే ఆ సౌండ్కి కొంచెం గాలికి నిద్ర రావట్లేదు. గట్కేసరి అయితే వచ్చేసింది మధ్యలో. చూసుకున్నా కానీ కొంచెం టిఫిన్ కోసం బయటికి చూద్దాం అనుకున్నా కానీ అవైలబుల్లో ఏ లేదు. ఇప్పుడు వెళ్తున్నాం కానీ కొద్దిసేపు అయినాక చూద్దాం అనేసి అట్లా వీడియోలు తీసుకున్నా. వ్యూ బాగుంది అక్కడ గాలికి. మాట్లాడుకుంటూనే సికింద్రాబాద్ వచ్చేసాం. మనం అయితే ఎగ్జాక్ట్లీ 7 కల్లా రీచ్ అయిపోయాం అక్కడికి. బయట నుంచి అలా చిన్నగా నడుచుకుంటూ ఆల్ఫా హోటల్ దగ్గరికి వెళ్ళిపోయినా. అక్కడ ఒక టీ తాగేసి మళ్ళీ తర్వాత టిఫిన్ చేసేసి చిన్నగా తిన్న తర్వాత ఇడ్లీ తీసుకున్నాను. అంత కూడా వర్త్ అనిపించలేదు. పెట్టిన దానికైనా తిందాం, ఆకలి అవుతుందని తినేసినాం. నేను వచ్చింది అయితే అంటే ఆర్టీసీ స్టాండ్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం వెళ్ళాను. నేనే అనుకున్నాను నాలుగు చాలా మంది అక్కడ వెయిట్ చేస్తున్నారు. ఆర్టీసీలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం వచ్చాను. అయిపోయింది. చూసుకుంటూ వస్తున్నా. ఎండ మండిపోతుంది. సర్టిఫికేట్ అయితే వెరిఫికేషన్ అయితే అయిపోయింది. మళ్ళీ రిటర్న్ అవుతున్నా. బాయ్ ఫ్రెండ్స్. టైం ఏం పట్టట్లేదు, ఎర్లీగానే అయిపోతుంది. చూసుకుంటూ వచ్చేయండి. మేమైతే ఎప్పటి నుంచో తులసి కోట తీసుకోవాలనుకుంటున్నాం. అది కొంచెం ఇంటి ముందు ఉంటే పాజిటివ్ వైబ్స్ వస్తాయని అట్లా రోడ్ పక్కన అమ్ముతుంటే తీసుకున్నాం. సో 200 లోపు పడ్డది. బాగానే ఉంది, వర్తే అనిపించింది పెట్టేలోపు. అంతలోపు మా తమ్ముడు మా దగ్గరకు వచ్చాడు. అక్కడ నుంచి డ్రాప్ తీసుకొని సికింద్రాబాద్లో డ్రాప్ చేశాను నన్ను. సో అలా మాట్లాడుకుంటూ వచ్చేసాం. ఏదో అంటున్నాడు. మళ్ళీ ఎగ్జాక్ట్లీ 3:40 కల్లా ట్రైన్ ప్లాట్ఫారం మీద ఉంది. సో నేనైతే మళ్ళీ రిటర్న్ వచ్చేసాను. థ్యాంక్ యూ. డూ సబ్స్క్రైబ్.